మోంతా తుఫాను ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాల్లో అలలు ఎగసి పడుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో కెరటాలు ఉధృతి మరింతగా పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతోంది. ఇప్పటికే అక్కడ దెబ్బతిన్న కొన్ని గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక మోంతా తుఫాను ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్డు ధ్వంసమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాను ప్రభావం అయితే గనక రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. కాకినాడ తీరం అయిపోతే గనక ఈ తుఫాను కదులుతున్న పరిస్థితి ఉంది. సో రాత్రికి కాకినాడ ఉప్పాడ తీరంలో అయితే గనక తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్తుంది. తీరం వెంబడైతే గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు అయితే ఇప్పటికే వేస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కనుక 17 కిలోమీటర్ల వేగంతో అయితే కనుక ఈ గాలులు అయితే వీస్తున్నాయి. అంటే నిన్నటి నుంచి చూస్తే కనుక ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఆ రెండు జిల్లాల్లోని కూడా భారీగా అయితే వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. అది క్రమేపీ ఆ రోజు రోజుకి గంటకి కూడా వర్షాలు తీవ్రత కూడా పెరుగుతున్నాయి. దీంతో కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అయితే కనుక ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా మోహరించిన పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ జిల్లాలో చూస్తే 3 హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశారు జిల్లా యంత్రాంగం. ఇటు పిఠాపురం, కాకినాడ, అలాగే తాళరేవు ఈ 3 ప్రాంతాల్లో కూడా హెలికాప్టర్లను అయితే సిద్ధం చేశారు. ఈ వర్షం తుఫాను ప్రభావం మరింత తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉండడంతో ఇప్పుడు కాకినాడ నుంచి వెళ్లే పలు రైళ్లను కూడా రద్దు చేశారు. అలాగే కాకినాడ పోర్టులు అయితే 5వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇటు కాకినాడ, కోనసీమ, అంబేద్కర్ జిల్లాల్లో 13 మండలాల్లో ఈ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ 144 కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరంలో ఉన్న ప్రాంతాల్లో అయితే కనుక రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి కింద ఆ స్థాయి అధికారులు కూడా వారందరినీ కూడా ఒప్పించి సురక్షిత ప్రాంతాలకి, పునరావాస కేంద్రాలకు కూడా తరలించాలని చెప్పిన పరిస్థితి ఉంది. గడిచిన 6 గంటల్లో చూస్తే 17 కిలోమీటర్ల వేగంతో ఈ మోంతా తుఫాన్ అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే మచిలీపట్నానికి 133, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నానికి అయితే 370 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని చెప్పొచ్చు. అయితే కాకినాడ తీరంలో, ఈ సముద్ర తీరంలో అయితే కనుక తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడ సముద్ర తీరం అయితే ప్రస్తుతం అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. రోజు రోజు కంటే నిన్న కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఈ రోజు మరింత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి. సముద్రం తీవ్ర అలజడిగా అయితే ఉన్న నేపథ్యంలో అటు ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. వీరందరినీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ, కాకినాడ ఎంపీ, అలాగే తెలుగుదేశం, జనసేన నాయకులు కూడా అక్కడికి వెళ్లి వారందరినీ కూడా ఒప్పించి సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లాలని చెప్తున్న పరిస్థితి. మరోవైపు అయితే మత్స్యకారులు నిన్న నుంచి కూడా ఎక్కడ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ పునరావాస కేంద్రాలు అంటే కాకినాడ జిల్లాలో అయితే 230 పునరావాస కేంద్రాలు, కోనసీమ, అంబేద్కర్ జిల్లాలో 600 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఈ పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికే అనేక మందిని అయితే తరలించిన పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అటు సహాయక చర్యల్లో అటు విద్యుత్ కావచ్చు, ఇటు నిత్యావసర సరుకులు కూడా అందించాలని చెప్పి జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు చూస్తే కనుక ఈ ప్రజలకు సంబంధించి ఫుడ్ ప్యాకెట్స్ కానీ, ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, ఈవినింగ్ డిన్నర్ కానీ అన్ని కూడా ఈ జిల్లా యంత్రాంగం అయితే ఏర్పాటు చేస్తుంది. ఇటు ఈ కాకినాడ జిల్లాకి, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఈ ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కనుక అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన హెడ్స్, అలాగే విద్యాశాఖకి సంబంధించిన అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఆ పునరావాస కేంద్రాల్లో అందరికీ కూడా సురక్షితంగా
మంచినీరు అందించడంతో పాటు సకల సౌకర్యాలు కూడా కల్పించేందుకు ఆదేశాలు కూడా జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా పక్క నుంచి జిల్లా యంత్రాంగంతో నిత్యం కూడా టచ్ లో ఉంది. ఇటు కాకినాడ జిల్లాకు చూస్తే కనుక కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం ఆ జిల్లాలో ఏ పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ కూడా జిల్లా కలెక్టర్ గాని ఎస్పీ గాని ఆయా ప్రాంతాల్లో కూడా వెళ్లి ఆయా ప్రజలతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడైతే ఈ సముద్ర తీరంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉండొద్దు, ఎందుకంటే బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాణ నష్టం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం, మీరు అందరూ కూడా సహకరించండి అని చెప్పడం జరిగింది. ఇటు కోనసీమ జిల్లా చూస్తే కనుక అటు ముమ్మడవరం కావచ్చు, కాట్రేనికోన, ముఖ్యంగా కాట్రేనికోన అయితే 1996 తుఫాను కారణంగా అక్కడ భారీ ఎత్తున అయితే విధ్వంసం జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మోంతా తుఫాను ప్రభావం కూడా అక్కడ ఎక్కువ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరందరినీ కూడా అక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ఇప్పటికే దాదాపు 300 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కాకినాడ, అంబేద్కర్, కోనసీమ జిల్లాల మీద ఈ మోంతా తుఫాను ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో యంత్రాంగం కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఫుల్ అలర్ట్ గా ఉన్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.